నీకు నాకు సెట్ అవ్వదు. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ముందైతే మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వెళ్దాం. చూడండి, ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ వచ్చేసి ఇలా ఉంటుంది. మీరు ఇక్కడ నా లోగో ఉంటుంది, నా లోగోని డిలీట్ చేసి మీ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఈ లిరిక్స్ కానండి అంటే చూడండి, ఈ లిరిక్స్ని వదిలేసి కరెక్ట్గా 3 సెకండ్ 42 మిల్లీ సెకండ్ల కానీ మనం ఫొటోస్ అనేది యాడ్ చేయాలన్నమాట. చూడండి, నేనైతే ఒక 2 ఫొటోస్ యాడ్ చేసి పెట్టాను. చూడండి, మీకు యాడ్ చేయరాకపోతే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కరెక్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళాక చూడండి, ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఫిల్ కంపోజ్ చేసిన ఏరియా మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పోర్ట్ని ఇలా కట్ చేయండి. కట్ చేశాక చూడండి, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఫిల్ కంపోజ్ చేసే ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి మిగతా పోర్ట్ని ఇలా కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీకు ఇలా ఎండ్ వరకు అన్ని ఫోటోలు కూడా యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం. చూడండి, బ్యాక్ వెళ్ళాక చూడండి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళాక చూడండి, ఇక్కడ 3 ఫొటోస్ ఇచ్చాను. 3 ఫొటోస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు ఒక ఫోటో మీద ఇట్లా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి రండి. వచ్చాక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉంటాయో వాటికి మాత్రం మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, మళ్ళీ ఇంకా ఎక్కడైతే పెద్ద ఫొటోస్ ఉన్నాయో వాటికి మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఇలా ఎండ్ వరకు కూడా ఎన్ని పెద్ద ఫొటోస్ ఉంటాయో వాటికి మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇలా ఎండ్ వరకు కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అనేది పెద్ద ఫోటోలకి ఇచ్చేసాం. ఇచ్చాక మళ్ళీ మనం పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ మధ్యలో 3 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ 3 ఫోటోలకి మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది కూడా ఎలా వేయాలని చెప్తాను. చూడండి, ఫస్ట్ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి, మధ్యలో ఈ ఒక ఫోటోని వదిలేసి మళ్ళీ ఈ ఫోటోకి ఇచ్చేయండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్ చేయటం, పేస్ట్ చేసేయటం. ఓకే, మళ్ళీ చూడండి, మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ ఉన్నాయి. ఈ 3 ఫోటోలలో ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ మధ్యలో ఒక ఫోటో వదిలేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. మళ్ళీ సేమ్ యాజ్ ఈజ్గా మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ ఉంటాయి. ఈ 3 ఫోటోలకు కూడా మనం చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది సెకండ్ ఎఫెక్ట్ అప్లై చేయాలన్నమాట. చూడండి, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ కూడా 3 ఫొటోస్ ఉంటాయి. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూడండి, ఇక్కడ మాత్రం 4 ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కావద్దు. చూడండి, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్. చూడండి, మళ్ళీ సేమ్ యాజ్గా ఒక ఫోటో వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఈ ఫోటో వదిలేసి లాస్ట్ చివరికి ఒక ఫోటో ఉంటుంది. చూశారు కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి, 2 ఎఫెక్ట్లు కూడా మనం కంప్లీట్ అయిపోయాయి కదా. ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంది కదా,
ఆ బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి, ఇప్పుడు ఎక్కడైతే మనం వదిలేసామో ఈ 3 ఫోటోలలో ఒక ఫోటో వదిలేసాం కదా, ఆ ఫోటోలకు మాత్రమే థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇలా సింపుల్గా చూడండి, ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. చూడండి, ఇలా ఎండ్ వరకు కూడా వదిలేసిన ఫోటోలకు మాత్రమే థర్డ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఒక ఫోటో వదిలేసాం కదా, ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. సేమ్ యాజ్ టీజ్గా చూడండి, ఇక్కడ మీకు 4 ఫోటోలు ఉన్నాయి. 4 ఫోటోలలో చూడండి, ఈ ఫోటో వదిలేసాం కదా, ఈ ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్. చూడండి, మళ్ళీ ఎక్కడ వదిలేసాం, ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫోటోలకు మనం ఎఫెక్ట్లు అనేది మనం 3 ఎఫెక్ట్లకు కూడా అప్లై చేసామన్నమాట. సింపుల్గా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, ఆ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.